తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియేట్ ఎడ్యుకేషన్ నుండి మనకి ఇంటర్మీడియేట్ హాల్ టికెట్స్ అయితే రిలీజ్ అయిపోయినాయి. సో, మనం ఈ వీడియో లోపల స్టెప్ బై స్టెప్ ఇంటర్మీడియేట్ హాల్ టికెట్ ఎట్లా డౌన్‌లోడ్ చేసుకోవాలని చెప్పి మాట్లాడుకుందాం. ఐదర్ ఫస్ట్ ఇయరే కావచ్చు, సెకండ్ ఇయరే కావచ్చు. సో, సింపుల్ ప్రాసెస్ ఉంటది. మీ ఫోన్ లోపల కూడా మీరైతే సో, ఈ ప్రాసెస్‌ని చేసుకోవచ్చు. సో, మీ బ్రౌజర్‌కి రండి. ఏ బ్రౌజర్ ఉంటే ఆ బ్రౌజర్‌కొచ్చి సో, డెస్క్‌టాప్ మోడ్‌లో పెట్టుకొని నేను చెప్పింది స్టెప్ బై స్టెప్ ఫాలో అవ్వండి. సో, దట్ ఈజీగా మనం మన ఇంటర్మీడియేట్ హాల్ టికెట్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సో, ఒకవేళ మీరు మన ఛానెల్‌కి కొత్తగొస్తే మాత్రం పక్కా సబ్స్క్రైబ్ చేసుకో. మీ ఫ్రెండ్స్‌కి ఈ వీడియోని షేర్ చేయి. ప్రీవియస్‌గా మస్తు వీడియోలు చేసుకున్నాం మనం. ఫర్దర్ కూడా ఇట్లాంటి వీడియోస్ చేసుకుంటా ఉంటాం. తర్వాత మీది ఇంటర్మీడియేట్ లోపల బైపీసీ కావచ్చు, ఎంపీసీ కావచ్చు, సీఈసీ కావచ్చు, ఏ గ్రూప్ అయినా సరే ఫర్దర్‌గా మనం దోస్త్‌కి సంబంధించి, తెలంగాణ దోస్త్‌కి సంబంధించి అండ్ తెలంగాణ వెబ్‌సైట్‌కి సంబంధించి అండ్ దాని తర్వాత నీట్‌కి సంబంధించి, జేఈఈకి సంబంధించి ఎట్లాంటి అప్డేట్స్ ఉన్నా కూడా ఇంటర్మీడియేట్ తర్వాత ప్రతి అప్డేట్ గురించి మనం మాట్లాడుకుంటా ఉంటాం. సో, ఫర్దర్‌గా నువ్వు నా వీడియోస్ చూస్తా ఉంటావు డెఫినెట్‌గా. సో, ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకో. తర్వాత రికమెండేషన్ లోపల మన వీడియోస్ చూపెడతా ఉంటది. సో, ఇది అండ్ మనం ఒకవేళ ఫస్ట్ ఇయర్‌కి సంబంధించిన హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవాలి అనుకుంటే, మన దగ్గర ఎస్ఎస్‌సి హాల్ టికెట్ నంబర్ అయినా ఉండాలి. లేకపోతే ఫస్ట్ ఇయర్‌ది హాల్ టికెట్ నంబర్ అయినా ఉండాలి. అండ్ వెన్ కమ్స్ టు సెకండ్ ఇయర్‌ది హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవాలి అంటే మనకి ప్రీవియస్ ఇయర్ అంటే ఫస్ట్ ఇయర్‌ది హాల్ టికెట్ నంబర్ అయినా ఉండాలి. లేకపోతే సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నంబర్ అయినా ఉండాల్సుంటదన్నట్టు. ఓకేనా? అండ్ దాంతో పాటుగా డేట్ ఆఫ్ బర్త్ అనేది మన దగ్గర ఉండాల్సుంటది. ఎస్ఎస్‌సి హాల్ టికెట్ నంబర్ ఆర్ ఫస్ట్ ఇయర్‌దే హాల్ టికెట్ నంబర్ మన దగ్గర ఉంటే వి కెన్ డౌన్‌లోడ్ అవర్ హాల్ టికెట్. సో, డేట్ ఆఫ్ బర్త్ కూడా కావాలి. అండ్ సెకండ్ ఇయర్ హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేయాలంటే మనకు ఫస్ట్ ఇయర్ హాల్ టికెట్ నంబర్ తెలిసుండాలి. లేకపోతే సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నంబర్ తెలిసుండాలి. అండ్ దాని తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అయితే తెలిసుండాల్సుంటదన్నట్టు. సో, ఎట్లా డౌన్‌లోడ్ చేసుకోవాలి మరే అనే విషయానికొస్తే, ఫస్ట్‌లీ మనం టీఎస్ ఇంటర్మీడియేట్ హాల్ టికెట్ డౌన్‌లోడ్ అని చెప్పి కొట్టాలి. ఓకేనా? తెలంగాణ ఇంటర్మీడియేట్ హాల్ టికెట్ డౌన్‌లోడ్ అని కొట్టినా ఏం లేదు. లేకపోతే tgbii.cgg.gov.in అని కొట్టినా కూడా మనకు పోర్టల్ అయితే ఇట్లా ఓపెన్ అయితదన్నట్టు. ఓకేనా? సో, తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియేట్ ఎడ్యుకేషన్ అని చెప్పి చూపెడతది. అండ్ ఇక్కడ మనకి టీజీబీఐఈ అని చెప్పి ఇక్కడ కొన్ని చూపెడతది. మీకిక్కడ కింద చూసుకోవాల్సిందేంటంటే ప్రివ్యూ హాల్ టికెట్స్ అనే ఒక ఆప్షన్ ఉంటదన్నట్టు. ఓకేనా? సో, ఈ ప్రివ్యూ హాల్ టికెట్స్ మీద మనం ప్రెస్ చేయాల్సుంటదన్నట్టు. ఇక్కడ మనకి ఫస్ట్ ఇయర్‌ది చూపెడతది ప్రివ్యూ హాల్ టికెట్స్ లోపల. సెకండ్ ఇయర్ హాల్ టికెట్స్ ప్రివ్యూ చూపెడతదన్నట్టు. మీరు ఫస్ట్ ఇయర్ కావాలంటే ఫస్ట్ ఇయర్ ఓపెన్ చేసుకోండి. లేదు సెకండ్ ఇయర్ కావాలి అనుకున్న సిట్యుయేషన్ లోపల సెకండ్ ఇయర్‌ది ఓపెన్ చేయండి. ఓకేనా? సో, ఇక్కడ మనం ఫస్ట్ ఇయర్ ఓపెన్ చేసినా, సెకండ్ ఇయర్ ఓపెన్ చేసినా మనకు చూపెడతదన్నట్టు. సో, ఫస్ట్ ఇయర్‌ది మనం ఓపెన్ చేసినప్పుడు మనకేమని చూపెడతది అంటే ఎస్ఎస్‌సి హాల్ టికెట్ నంబర్ ఆర్ హాల్ టికెట్ నంబర్ అని చెప్పి చూపెడతా అన్నట్టు. సో, మీకు ఒకవేళ మీ ఎస్ఎస్‌సి హాల్ టికెట్ నంబర్ ఎవ్రీవన్ హాస్ దేర్ ఎస్ఎస్‌సి హాల్ టికెట్ నంబర్. ఎస్ఎస్‌సి మెమోలో చూసి ఎస్ఎస్‌సి హాల్ టికెట్ నంబర్ కొట్టి అండ్ ఇక్కడ మీరు మీ డేట్ ఆఫ్ బర్త్‌ని యాస్ పర్ ఇంటర్ స్టడీ సర్టిఫికేట్ లోపల ఎట్లుందో అట్లా ఇచ్చేయండి. లేకపోతే మీకు ఐడియా ఉండుంటది కదా! ఎస్ఎస్‌సి మెమో లోపల మీది డేట్ ఆఫ్ బర్త్ ఎట్లుంది అని చెప్పి. సో, అట్లా ఇచ్చి గెట్ హాల్ టికెట్ అంటే మీ హాల్ టికెట్ అనేది వచ్చేస్తది. వెన్ కమ్స్ టు సెకండ్ ఇయర్. మరి సెకండ్ ఇయర్‌ది ఎట్లా బ్రో అనంటే సేమ్ ఇక్కడ ప్రివ్యూ లోపల సెకండ్ ఇయర్‌ది మనం ప్రెస్ చేయాల్సుంటదన్నట్టు. ప్రివ్యూ సెకండ్ ఇయర్ హాల్ టికెట్ అని చెప్పి. సో, మనకు పోర్టల్ ఇట్లా ఓపెన్ అయితది. ఇందులోపల మనం ఏం చేయాలి అంటే రూల్ నంబర్ అనేది ఎంటర్ చేయాల్సుంటదన్నట్టు. ఆల్రెడీ ఒకవేళ మీకు హాల్ టికెట్ నంబర్ తెలిస్తే హాల్ టికెట్ నంబర్. లేకపోతే ప్రీవియస్ ఇయర్‌ది సంబంధించిన అంటే ఫస్ట్ ఇయర్‌కి సంబంధించిన హాల్ టికెట్ నంబర్ అయితే ఎంటర్ చేయాలి. అండ్ దెన్ మనం ఇక్కడ మన డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇయ్యాల్సుంటదన్నట్టు. ఓకేనా? సో, యాస్ పర్ ఫస్ట్ ఇయర్. సో, దెన్ గెట్ హాల్ టికెట్ అంటే మన హాల్ టికెట్ అయితే డౌన్‌లోడ్ అయిపోతది. సో, మీరు ఫోన్‌లో డౌన్‌లోడ్ చేసుకునేటప్పుడు మాత్రం డెస్క్‌టాప్ మోడ్ పెట్టుకోరి. మీకు ఈజీగా మనకు లైక్ మీ ఏ బ్రౌజర్ ఓపెన్ చేస్తే ఆ బ్రౌజర్ లోపల రైట్ సైడ్ కార్నర్ లోపల 3 డాట్స్ అనేది ఉంటాయన్నట్టు. సో, వాటి మీద మనం ప్రెస్ చేస్తే మనకు డెస్క్‌టాప్ మోడ్ అని ఒకటి చూపెడతది. ఓకేనా? సో, డెస్క్‌టాప్ మోడ్ అనేది సెలెక్ట్ చేసుకోరి. సో, దట్ మీకు ఈజీగా మనకు కనబడడానికి ఉంటదన్నట్టు స్క్రీన్. ఓకేనా? సో, ఇది ఇన్ఫర్మేషన్. ఫర్దర్ ఎట్లాంటి అప్డేట్స్ వచ్చినా నేను వీడియో చేస్తా. అండ్ ఎట్లైనా మన ఛానల్ మీకు రికమెండేషన్‌లో చూపెడతా ఉంటది. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకున్నావనుకో ఏ అప్డేట్ అనేది మిస్ కావు. ఓకేనా? So that's it for today, guys. Follow for more content. Thank you so much. Signing off.